కేజీఎఫ్ సలార్ దర్శక నిర్మాతలు నిర్మిస్తున్నటువంటి సినిమా NTR31 డ్రాగన్ సినిమా కోసం అనేసి పెద్ద ఎత్తునైతే ఒక అద్భుతమైన సన్నివేశాలతోని ఒక కథను ప్రశాంత్ నీల్ రూపొందించినట్టు తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ తారాగణంగా వస్తున్న హీరోగా వస్తున్నటువంటి ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున అంచనాలు అయితే ఏర్పడ్డాయని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం దాదాపు 500 కోట్ల బడ్జెట్ని అయితే కేటాయించడం జరిగినట్లు ప్రొడ్యూసర్స్ చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాను కేజీఎఫ్ సలార్ నిర్మించినటువంటి ప్రొడ్యూసర్స్ హోమోలే పిక్చర్స్ వాళ్ళు నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గెటప్ ఏదైతే ఉందో ఒక డార్క్ అండ్ డస్కీ గెటప్లో ఆయన ఒక మాస్ స్వరూపంగా కనిపిస్తున్నాడు. మరి ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది అనేది ముందు తేలనుంది. కేజీఎఫ్ సలార్ దర్శక నిర్మాతలు నిర్మిస్తున్నటువంటి సినిమా NTR31 డ్రాగన్ సినిమా కోసం అనేసి పెద్ద ఎత్తునైతే ఒక అద్భుతమైన సన్నివేశాలతోని ఒక కథను ప్రశాంత్ నీల్ రూపొందించినట్టు తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ తారాగణంగా వస్తున్న హీరోగా వస్తున్నటువంటి ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున అంచనాలు అయితే ఏర్పడ్డాయని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం దాదాపు 500 కోట్ల బడ్జెట్ని అయితే కేటాయించడం జరిగినట్లు ప్రొడ్యూసర్స్ చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాను కేజీఎఫ్ సలార్ నిర్మించినటువంటి ప్రొడ్యూసర్స్ హోమోలే పిక్చర్స్ వాళ్ళు నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గెటప్ ఏదైతే ఉందో ఒక డార్క్ అండ్ డస్కీ గెటప్లో ఆయన ఒక మాస్ స్వరూపంగా కనిపిస్తున్నాడు. మరి ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది అనేది ముందు తేలనుంది.